హాయ్ అందరికీ. ఏం చేస్తున్నారని చూస్తున్నారా? బఠానీలండి. బఠానీలు ఒలుస్తున్నామన్నమాట. ఈ సీజనల్లోనే వస్తాయండి బఠానీలు. ఒలుచుకుని మనం స్టోర్ చేసుకుంటే మన ప్రతి కూరలోను, ఉప్మాలోను, అన్ని బిర్యానీలోను అన్నీ వేసుకోవచ్చు. ఈ వింటర్ సీజన్లోనే వస్తాయండి బఠానీలు వచ్చేసి. మనకి మామూలు బఠానీలు ప్యాకింగ్లో వస్తాయి చూడండి. ఆ బఠానీలు అయితే తీసుకోకూడదు మనం. అవి కలర్ వేసేస్తాయి. మనం నీటిలో వేయగానే గ్రీన్గా వచ్చేస్తుంది. మనం ఈ బఠానీలోనే కొనుక్కోవాలండి. ఇవి సీజనల్లో, ఎందుకంటే వింటర్లోనే వస్తాయి. ఎక్కువ ఒక 10 కేజీల దాకా తీసేసుకుని మనం నీట్గా ఇలా కడిగేసుకుని శుభ్రంగా ఇలా చిల్లులు గిన్నెలో ఆరేసేసుకోవాలండి, పొడి పొడిలాడేలాగా. ఇంకా ఎక్కువ తీసుకుంటారని తీసుకునేవాళ్ళు. నేనైతే ఒక 5 కేజీస్ దాకా తీసుకున్నాను. 5 కేజీస్ తీసుకుంటే ఇన్ని బఠానీలు వచ్చినాయి. శుభ్రంగా కడుక్కుని వాడదేవుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవాలండి. ఇలా ఈ ఫ్రిడ్జ్ బాక్సులు ఉన్నాయి నా దగ్గర. మన వెజిటబుల్స్, కరివేపాకు, కొత్తిమీర అవి పెట్టుకుని బాక్సులు ఉన్నాయి నా దగ్గర. వాటిల్లో వేసేస్తున్నాను ఈ బఠానీల్ని. మన దేంట్లో అయినా వేసుకోవచ్చండి. ఇలా తీసుకుంటే మనకి గడ్డ కట్టేస్తే సంవత్సరం వరకు ఏం కావండి ఇవి. మళ్ళీ సీజన్ వచ్చేదాకా అవి అలానే ఉంటాయి. ఇలా 2 బాక్సులు నిండా సరిపోయాయి నాకు. మనం ఏ కర్రీలోనో ముందు తీసుకుని కొన్ని నీళ్ళలో వేసుకుని మనం ఏ రెసిపీలో అయినా వేసుకోవచ్చు. మనకు కావాల్సిన రెసిపీలోను, ఉప్మాలో కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, డీప్లోనే పెట్టుకోవాలి. ఈ బాక్స్లో వచ్చేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేస్తాను నేనైతేని. మనకి గడ్డ కట్టుకేవండి, గింజల్లానే ఉంటాయి, కాకపోతే అవే గట్టిగా అవుతాయి. మనం తీసుకుని గుప్పుడు గింజలు నీటిలో వేసుకుని వాడుకోవడమేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.